నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా, నీకు తెలిసిన వాళ్ళున్నా, అందరూ నవ్వుతూ ఉన్నా, నీ చుట్టూ ఉన్నా కూడా స్టిల్ యూ ఆర్ ఎలోన్ అనే ఫీలింగ్ నీకెప్పుడైనా అనిపించిందా? నో మ్యాటర్ వాట్ లైక్ నువ్వు ఇంటికెళ్ళి దాని తర్వాత ఫోను తీసుకొని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ వేరే వాళ్ళని చూసినా కూడా అందరూ బానే ఉన్నారు. అందరి లైఫ్‌లు పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. నాది తప్ప. నేనెందుకు ఇలా ఒంటరిగా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ నిన్ను చేస్ చేసిందా? ఇన్ కేస్ నీకు ఈ ఫీలింగ్ ఎప్పుడన్నా వస్తే, యూ ఆర్ నాట్ ది ఓన్లీ వన్ హూ ఈస్ గోయింగ్ త్రూ విత్ దిస్. ఇలా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. చాలా సిట్యుయేషన్స్‌లో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? అండ్ దీనికి కారణాలేంటి? అండ్ ఇలా అనిపించినప్పుడు వీటిని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. వై వి ఫీల్ లోన్లీ వెన్ వి ఆర్ నాట్ అలోన్? వి హైడ్ అవర్ ట్రూ ఫీలింగ్స్. ఎన్ని సార్లు నీకు నువ్వు చెప్పుకున్నావు ఐయామ్ ఫైన్ అని చెప్పేసి. ఈవెన్ దో యూ ఆర్ నాట్. డీప్ ఇన్‌సైడ్ నువ్వు బ్రోకెన్ ఉన్నా గూడా ఎవరైనా వచ్చి ఈస్ ఎవ్రీథింగ్ ఓకే అనంటే, "ఆ! ఫైన్. అంతా బాగా నడుస్తుంది లైఫ్‌లో. చాలా బావుంది" అని చెప్పేసి అలా కవర్ చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన బాధల గురించి, లేదంటే మనకిలా అనిపిస్తుందని మన ఫీలింగ్ గురించి ఎవరికన్నా చెప్తే, ఇప్పుడు వాళ్ళకి బర్డెన్‌గా అనిపిస్తూ ఉంటుంది. లేదంటే వాళ్ళు మన గురించి వీక్ అని అనుకుంటారేమో అని చెప్పేసి చెప్పకుండా కవర్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల నీ ఎమోషన్స్‌ని నువ్వు సప్రెస్ చేయడం వల్ల నీకు తెలియకుండానే నీ అనే మనుషులు కూడా దూరం అయిపోతూ ఉంటారు. బికాస్ యూ ఆర్ నాట్ షేరింగ్ ఎనిథింగ్. కనెక్షన్ మిస్ అవుతుంది. మనందరం ఒక మాస్కులు పెట్టేసుకొని ఓకే. ఇప్పుడు నేను బాధగా ఉన్నా, నేనెలా ఉన్నా గూడా ఎవరు నోటీస్ చేయరు. నా పెయిన్ నేనే అనుభవిస్తాను అని జెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇలా తెలియకుండానే ఇలా చేయడం వల్ల మనకి అనుకునే మనుషుల్ని మనం ఇంకా దూరంగా చేసేస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకో, లోన్లీనెస్ అనేది నీ సైలెన్స్‌తోనే మొదలవుతుంది. వి కంపేర్ అవర్ లైఫ్స్ టు అదర్ లైఫ్స్. సోషల్ మీడియా ఇంకా వరస్ట్‌గా చేసేసింది. ఈ రోజుల్లో లైక్ మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరు నవ్వుతూ, అందరు మనుషులతో ఇక్కడికెళ్తున్నట్టు, అక్కడికెళ్తున్నట్టు, ఇది అచీవ్ చేసినట్టు, అది అచీవ్ చేసినట్టు, ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు అరే! అందరు లైక్ పర్ఫెక్ట్‌గా ఉంది. లైక్ నేనే చాలా వర్స్ట్ కండిషన్‌లో ఉన్నాను. నేనే ఒంటరిగా ఉన్నాను. నా లైఫే ఇలాగుంది అని ఆలోచించి చూసి కూడా నువ్వు ఇంకా లోగా ఫీల్ అయిపోయి, ఎలోన్‌గా ఫీల్ అయిపోయి, ఇంకా సఫరింగ్ తీసుకుంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకొని వాట్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ ఇన్ సోషల్ మీడియా అది ఎవరి అకౌంట్ అయినా కూడా, ఈవెన్ దో ఆ పర్సన్ నీకు తెలిసినా తెలియకపోయినా కూడా అవన్నీ హైలైట్సే. అంటే బ్యాక్ ఎండ్ ఆఫ్ దేర్ పిక్చర్స్ నువ్వు ఎవరిది చూసి అలా అనుకుంటున్నావో, లైక్ బ్యాక్ ఎండ్ నువ్వు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అయ్యారు, ఎంత డిస్టర్బ్డ్‌గా ఉన్నారు, ఎన్ని సార్లు ఏడ్చారు, లేదంటే ఎన్ని సార్లు వాళ్ళు ఎలోన్‌గా ఫీల్ అయ్యారు, ఎన్ని బాటిల్స్ వాళ్ళు గో త్రూ అవుతున్నారు లైఫ్‌లో అనేది నీకు తెలీదు. యూ ఆర్ జస్ట్ సీయింగ్ ది హ్యాపీ ఫేసెస్ అండ్ యూ ఆర్ థింకింగ్ యూ ఆర్ ది ఓన్లీ పర్సన్ వర్స్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకో, లైక్ నవ్వుతూ చూస్తూ కనిపించిన అందరూ వాళ్ళ లైఫ్‌తో హ్యాపీగా ఉన్నారని కాదు. జస్ట్ బికాజ్ యూ ఆర్ ఫీలింగ్ లోన్లీ ఇన్ యువర్ లైఫ్ ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ఒక్క పర్సనే ఈ ప్రపంచంలో లోన్లీగా ఫీల్ అవుతున్నావు, స్ట్రగుల్ అవుతున్నావు అని కూడా కాదు. హౌ డు వి ఓవర్‌కమ్ దిస్ లోన్లీనెస్? ఫస్ట్‌లీ యూ నీడ్ టు బి హానెస్ట్. నీ ఫీలింగ్స్‌కి. నీకెలా అనిపిస్తుంది? ఏంటి అనేది హానెస్ట్‌గా నువ్వు ఉండాలి. ఎవరన్నా అడిగినా గూడా హానెస్ట్‌గా నువ్వు చెప్పాలి. నువ్వు ఒక్క పర్సనే నీ బాధల్ని, నీ సఫరింగ్‌ని క్యారీ చేసేస్తే వచ్చేదేం లేదు. నువ్వు ఓపెన్ అప్ అయ్యి, అనుకునే మనుషులు కొంతమందన్నా ఉంటారు. జడ్జ్ చేయకుండా అర్థం చేసుకునేవాళ్ళు. అట్‌లీస్ట్ అలాంటి వాళ్ళుంటే, నీకేమనిపిస్తుంది ఏంటి అనేది చెప్పడానికి ట్రై చెయ్యి. అప్పుడే కదా! అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క పర్సనే గాదు, మిగతా వాళ్ళ లైఫ్ గూడా ఇలాగే ఉంది. చాలా మంది ఇలా గో త్రూ అవుతున్నారని అర్థమవుతుంది. ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ నువ్వు ఓపెన్‌గా షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఇది మనందరికీ తెలిసిందే. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నీకు వందల మంది నీ లైఫ్‌లో ఉన్నారా అనేది ఇంపార్టెంటే కాదు. అట్‌లీస్ట్ అందులో ఒక్కళ్ళైనా పనికొచ్చే వాళ్ళున్నారా? నిన్ను అర్థం చేసుకునే వాళ్ళున్నారా? నిన్ను నీలాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ డోంట్ నీడ్ టు బి సమ్‌వన్ లైక్ నిన్ను అందరూ ఇష్టపడాలి. అందరి లైఫ్‌లో నువ్వు ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. ఇలాంటివన్నీ అవసరం లేదు. అట్‌లీస్ట్ నీకు రియల్‌గా ఒక్కళ్ళు ఉన్నా కూడా చాలు. 1000 మంది ఉండడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఒక్క రియల్ పర్సన్ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం చాలా చాలా అవసరం. ఫిగర్ ఔట్ చెయ్యి. నీ లైఫ్‌లో ఉన్న వాళ్ళలో ఎవరు ఆ వన్ పర్సన్ వేర్ యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్ టు షేర్ ఎనీథింగ్. లెర్న్ టు బి ఓకే విత్ యువర్ ఓన్ కంపెనీ. కొన్నిసార్లు మనకు అందరూ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అన్ని టైమ్స్‌లో అందరూ అవైలబుల్ ఉండరు. ఈవెన్ దో మనకి ఆ ఫ్యూ రేర్ డీపర్ కనెక్షన్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు పరిస్థితి ఏంటి? వి నీడ్ టు కనెక్ట్ టు అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనకి మనం కనెక్టెడ్‌గా ఉంటామో తెలియకుండానే వి స్టార్ట్ ఎంజాయింగ్ అవర్ కంపెనీ అండ్ ఆ లోన్లీనెస్ అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఇది నా పర్సనల్ లైఫ్‌లో నాకు చాలా హెల్ప్ అయింది. నేను యూజువల్లీ ఎలాంటి పర్సన్ అంటే కాలేజ్ నుంచి గూడా లైక్ నా చుట్టూ గుంపులు మంది ఫ్రెండ్స్ ఉంటారు. లైక్
ఐ హావ్ గుడ్ సర్కిల్. ఎప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు, వాళ్ళు ఉంటారు. బట్ ఏజ్‌తో పాటు మనం పెరుగుతున్నప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సమ్‌వేర్ ఎల్స్ వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, ఎంత కనెక్టెడ్ ఉన్నా కూడా తెలియకుండానే మనకి ఆ డిస్టెన్స్ వాళ్ళతో వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఆ లోన్‌లీనెస్ ఫీలింగ్‌ని వదిలేయాలి అనంటే మనమేంటో మనం తెలుసుకోవాలి. మనతో మనం మోర్ కనెక్టెడ్‌గా ఉండాలి. జస్ట్ గో ఫర్ ఎ వాక్ సింపుల్‌గా. పీస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వు. నీ గురించి నువ్వు తెలుసుకో. నీకేం కావాలో అని నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఒక మంచి మ్యూజిక్ ఇను. ఒక మంచి పాటకి అలా డాన్స్ ఎయ్యి. క్రియేట్ సంథింగ్ వెరీ మీనింగ్‌ఫుల్ టు యూ. అప్పుడు తెలియకుండానే లోన్‌లీనెస్ ఫీలింగ్ డిసపియర్ ఖచ్చితంగా అవుతుంది. నాకెవ్వరు లేరు. నాతో ఎవరు మాట్లాడరు. నేనెంత జెన్యూన్‌గా ఫ్రెండ్‌షిప్ చేసినా, ఎంత కరెక్ట్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నా, లేకపోతే ఎంత నా ఫ్యామిలీని అర్థం చేసుకున్నా, అందరూ నన్ను వదిలేస్తుంటారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ యామ్ అలోన్ అని ఫీల్ అవ్వకు. లోన్లీనెస్ అంటే నాట్ ఒంటరిగా ఉండడం అనే కాదు. కొన్నిసార్లు మనం డిస్‌కనెక్టెడ్‌గా ఉండడం, కొన్నిసార్లు లైక్ మనం అవైలబిలిటీ లేకపోవడం వేరే వాళ్ళకి, లేకపోతే మనం ఉన్నా గూడా మనల్ని ఎవరిని పట్టించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. దానికి నువ్వు చేయాల్సిందేంటంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి. కొన్నిసార్లు నువ్వు మాట్లాడాలి. లేదంటే నువ్వు ట్రూ ఫీలింగ్స్ నీకేమనిపిస్తుంది అనేది నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఎవరో వస్తారు. నీతో వచ్చి మాట్లాడతారు. నువ్వు బానే ఉన్నావా? నువ్వు కరెక్ట్‌గానే ఉన్నావా? ఆర్ యూ ఫైన్? అని చెప్పి రియలైజ్ అయ్యి నిన్ను మంచిగా చేస్తారు అని వెయిట్ చేయకు. నీ కోసం ఎవరొచ్చినా రాకపోయినా యూ నీడ్ టు బీ దేర్ ఫర్ యువర్‌సెల్ఫ్. అండ్ నీ లోన్‌లీనెస్‌ని నువ్వు ఓవర్‌కమ్ చేయాలి అంటే ఎవరు లేనప్పుడు నీకు నువ్వు ఉండాలి. అది గుర్తుపెట్టుకో. ఎవరు లేనప్పుడు నీకు నువ్వు ఉండాలి. ఉంటున్నావా మరి? ఇఫ్ ఇన్ కేస్ నా వర్డ్స్ మీ హార్ట్‌తో నిజంగానే మాట్లాడుంటే, ఐ వాంట్ యూ టు డూ వన్ థింగ్. స్టార్ట్ ఫైండింగ్ యువర్‌సెల్ఫ్. డోంట్ ఫీల్ లోన్లీ. ఇన్ కేస్ అలా అనిపించినా యూ ఆర్ నాట్ ది ఓన్లీ వన్ హూ ఈస్ గోయింగ్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. నీ చుట్టూ చాలామందున్నారు. కొన్నిసార్లు ఎవరో వస్తారని వెయిట్ చేయకుండా, కొన్నిసార్లు నువ్వే ఆ కనెక్షన్స్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చెయి. అది అవతల వాళ్ళతో అయినా, నీతో అయినా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ బికాజ్ ఇట్ డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ లవ్. బాయ్.